Everyone, welcome to RS Academy. This is Sunil. AP MSET marks versus rank సంబంధించి combined score IP plus MSET. సో ఎంసెట్లో మనకు వచ్చిన 160 మార్క్స్ అండ్ ఐపీలో తీసుకున్న 600 మార్క్స్ కలగలిపి 100%గా తీసుకుంటున్న దానికి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎలానో నేను ఈ వీడియో సెషన్లో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఈ 160కి ఎలాగ మనం తీసుకోబోతున్నాం 75% అండ్ అలాగే ఈ ఐపీకి ఎలా తీసుకోబోతున్నాం 25% అని క్లియర్గా వీడియో చేయడం జరిగింది. సో 75% మనకి ఎంసెట్ మార్క్స్ని తీసుకోవడం జరుగుతుంది అండ్ 25% వచ్చి మనకి ఐపీ మార్క్స్ని తీసుకోవడం జరుగుతుంది. మనకి ఐపీలో ఒక స్టూడెంట్కి అరౌండ్ ఆన్ అన్ యావరేజ్ ఇది రఫ్ ఎస్టిమేషన్ స్టూడెంట్స్ మీకోసం చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆ క్యాల్కులేషన్స్ ఎలాగేంటంటే టెన్షన్ పడుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఇది ఒక రఫ్ ఎస్టిమేషన్ మీకు అందిస్తున్న స్టూడెంట్స్. సో 590 కనుక ఒక క్యాండిడేట్కి 600కి 590 వచ్చింది అనుకోండి, అప్పుడు అతనికి 590 ఫస్ట్ ఏంటి ఇంటర్లో వచ్చిన మార్క్స్ వేసుకోండి, డివైడ్ అని వేసుకోండి, తర్వాత 600 టోటల్ మార్క్స్ ఇంటూ 25 ప్లస్ ఒకవేళ అతనికి ఎంసెట్లో అరౌండ్ 125 వచ్చింది అనుకోండి డివైడెడ్ బై 160 సో ఇంటూ 75. సో చూడండి ఏం చేసాం ఇక్కడ మొత్తం 6 నెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఇంటర్లో వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై టోటల్ ఇంటర్నల్ మార్క్స్ 600 అది ఇంటూ 25 వేసుకోవాలి, ఎందుకంటే ఇంటర్ మార్క్స్ని 25 కన్సిడరేషన్ చేస్తున్నాం కాబట్టి, ప్లస్ 125 అతనికి ఎంసెట్లో వచ్చిన మార్క్స్ అనుకుందాం డివైడెడ్ బై 160 టోటల్ ఎంసెట్ మార్క్స్ ఇంటూ 75. సో మనకు వచ్చింది ఎంత అతని పర్సంటేజ్ 83.177. సో 83.1777% వచ్చిన క్యాండిడేట్కి బిలో 100 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో 83.1777% వచ్చిన స్టూడెంట్కి. సో ఇకపోతే బిలో 1000 చూసుకుంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 590 కాకుండా 550 అని చూసుకోండి, 550. సో ఇక్కడ 125 కాకుండా 108. సో చూడండి ఇక్కడ 73.54 వచ్చే క్యాండిడేట్కి 1000 లోపు వచ్చే అవకాశం ఉంది. సో మీ క్యాల్కులేటర్ కూడా ఓపెన్ చేసుకోండి, మనం ఎలా చేసామో చూసుకోండి. ఇక్కడ మీ ఇంటర్ మార్క్స్ వేసుకోండి, ఇక్కడ వచ్చి మీ ఎస్టిమేషన్ మార్క్స్ వేసుకోండి. అర్థమైంది అనుకుంటా స్టూడెంట్స్. ఇక్కడ ఏం చేయాలి, మీరు మీ యొక్క ఇంటర్ మార్క్స్ వేసుకోండి 600కి, అంటే ల్యాబ్ మార్క్స్, సబ్జెక్ట్ మార్క్స్, సాంస్క్రిట్, ఇంగ్లీష్ మార్క్స్ పక్కకు పెట్టేసి చూసుకోండి సరిపోదు. ఇక్కడ మీరు ఎస్టిమేట్ చేసి ఇక్కడ వేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. సో 73.54 వస్తే 1000 బిలో ర్యాంక్ వస్తుంది. ఎంసెట్లో మాత్రం 91 వచ్చింది అనుకుందాం. సో 65.5% ఉంటే 5K బిలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో క్లియర్ అనుకుంటా. ఎంత 65.5 కనిపిస్తుంది కదా. సో అది ఇక్కడ చూడండి 65.57 వస్తే 5K బిలో ర్యాంక్. నెక్స్ట్ ఎంసెట్లో 70 మార్క్స్ వచ్చింది అనుకుందాం. సో అండ్ ఇంటర్లో 550, ఎంసెట్లో 70 వచ్చింది. 55.7కి మనకి బిలో 10K ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది స్టూడెంట్స్. సో మీ క్యాలిక్యులేషన్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇకపోతే ఒక స్టూడెంట్కి ఇంటర్లో 550 కాదు 500 వచ్చింది అనుకుందాం. సో ఇకపోతే ఎంసెట్లో 60 మార్క్సే వచ్చాయి అనుకుందాం. సో 48.95కి చూడండి ఇక్కడ ఆన్సర్ని 48.95కి 20K బిలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. సో ఒకవేళ ఎంసెట్లో మనకి 60 కాదు 55 వచ్చింది అనుకుందాం. సో అతనికి అంటే 46.61 వరకు 30K బిలో ర్యాంక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. సో మీ ఎస్టిమేషన్ మార్క్స్ వేసుకోండి అక్కడ, అండ్ ఇంటర్లో మీకు వచ్చిన మార్క్స్ వేసుకోండి. దాట్స్ ఇట్. మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్ అయితే ఇప్పుడే వచ్చేస్తుంది. ఇకపోతే ఎంసెట్లో 50 వచ్చింది అనుకుందాం. సో అప్పుడు 44.2కి 40K ర్యాంక్ బిలో వచ్చే అవకాశం ఉంది. క్లియర్ అనుకుంటా. సో ఇప్పుడు ఇంటర్లో మనకి 450 వచ్చింది ఒక క్యాండిడేట్కి 600కి, ఎంసెట్లో 48 వచ్చింది. సో అంటే 41.25కి మనకి ర్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 50K బిలో ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. సో 48 ఎంసెట్లో అండ్ 450 ఇంటర్మీడియట్లో ఆన్ యావరేజ్గా
మనం ఒక రఫ్ వాల్యూస్ తీసుకుంటున్నాం. ఇక్కడ మీకు రఫ్ వాల్యూస్ కాకుండా మీరు ఎస్టిమేషన్ మార్క్స్ అండ్ మీకు వచ్చిన ఒరిజినల్ ఇంటర్ మార్క్స్ తీసుకోండి, ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ 48 కాకుండా 45 తీసుకోండి. సో 39 మార్క్స్కి 70K వరకు ర్యాంక్, 70,000 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే 44, 43, 42 చాలామందికి వస్తుంది. అది ఇంకా 70,000 నుంచి 1 lakh దాటే అవకాశం ఉంటుంది. అండ్ SC/ST క్యాండిడేట్స్ 40 బిలో వచ్చిన వాళ్ళ ర్యాంక్ వస్తుంది, కానీ 1 lakh ఎబోవ్ ర్యాంక్ అయితే వస్తుంది వాళ్ళకి. ఎక్కడ సీట్ వచ్చినా ఫ్రీ సీట్ వస్తుంది. సో స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకోండి, మనం ఎస్టిమేట్ చేసాం బిలో 100కి సంబంధించి 83.177 వరకు బిలో 100 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. సో దాని రౌండ్ ఫిగర్గా 84% ప్లస్ వస్తే కనుక బిలో 100 ర్యాంక్లో మీరు ఉన్నట్టు. సో మీరు ఫస్ట్ ఇది చేయాల్సి ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఈ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు. ఓకే, సో మీరు ఎక్కడున్నారో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, రఫ్ ఎస్టిమేషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో 84 ప్లస్ ఉంటే బిలో 100 ర్యాంక్ ఉంటుంది. సో 65.57 దాన్ని మేము ఏంటి 66కి రౌండ్ ఫిగరింగ్ చేయడం జరిగింది. సో బిలో 5K ర్యాంక్లో ఉంటారు. సో మీకు 66% వస్తే కనుక బిలో 5,000 ర్యాంక్లో మీరు ఉన్నట్టు. ఇకపోతే 55.72కి అంటే దాని రౌండ్ ఫిగర్ 56% చేసాం. సో బిలో 10,000 ర్యాంక్లో ఉన్నట్టు. సో ఎవరైతే 56 ప్లస్ అంటే 56, 57, 58 ఉన్నారు వీళ్ళందరూ కూడా 10K బిలో ర్యాంక్లో ఉన్నట్టు. ఎవరికైతే 49% దాకా ఉంటుందో, 49% ప్లస్ ఉంటుందో వాళ్ళు 20K బిలో ర్యాంక్లో ఉన్నట్టు. సో ఎవరైతే 47% ప్లస్లో ఉన్నారో కంబైన్డ్ స్కోర్ 100%కి బిలో 30Kకి ఉన్నట్టు. ఒకవేళ 45% ప్లస్లో ఉంటే కనుక 40K బిలో ర్యాంక్లో మీరు ఉంటారు. అదే 42% బిలో మీరు 42% ప్లస్ ర్యాంక్ ఒక పర్సన్ వస్తే కనుక మీరు బిలో 50K ర్యాంక్లో ఉన్నట్టు. సో మీ కంబైన్డ్ స్కోర్ 39.8% ఉంటే కనుక అప్రాక్సిమేట్గా 70K దగ్గర మీరు ఉంటుంది. సో ఈ రో అంతా కూడా ఏంటంటే మేము చెప్పిన దానికి అటు ఇటుగా ఒక 5,000 అటు ఇటు ర్యాంక్లో ఉంటుంది. సో మెయిన్గా మీరు 84% చాలామందికి వస్తుంది, ఇక్కడ చూసుకుంటే 48లో ఇంకా చాలామందికి వస్తుంది. సో ఇక్కడ ర్యాంక్ ఎలా ఇస్తారంటే ఎవరికైతే ఎంసెట్లో ఎక్కువ వచ్చిందో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 49% అన్నది ఒక 5,000 మెంబర్స్కి వచ్చింది అనుకుందాం. ఒక 5,000 మందికి 5,000 మందికి 49% వచ్చింది. అందరికి ఒకే ర్యాంక్ ఇవ్వలేరు కదా. ఈ 5,000 మందిని కూడా మళ్ళీ చూసుకుంటారు ఎవరికి ఐపీలో ఎక్కువ వచ్చినాయి. సో ఐపీలో చాలామంది సేమ్ మార్క్స్ వస్తాయి. అందులో మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చింది ఎంపీసీ అయితే, అందులో బైపీసీ బాటనీలో ఎవరికి వచ్చిందో వాళ్ళకి చూస్తారు. సో ఎవరికైతే మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిందో ఈ 5,000లో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి అన్నట్టు. అంటే ఈ 49 కన్నా ముందు అంటే సపోజ్ బిలో 10K కదా, 10,000 ర్యాంక్ అయిపోయింది అనుకోండి. సో ఇక్కడ నుంచి మొదలవుతుంది అనుకోండి. అప్పుడు ఈ 5,000లో 10,000 ఒక ర్యాంక్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరికైతే ఐపీ మార్క్స్ కన్నా కంపారిజన్ చేస్తే ఎంసెట్లో మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఇస్తారు 5,000 మందిలో. ఆ ఎంసెట్లో కూడా సేమ్గా వస్తే మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వచ్చిందో అక్కడ కంపారిజన్ చేస్తారు. సో ఎంసెట్లో ఎవరికైతే మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు మిగతా వాళ్ళ పర్సంటేజ్తో పోల్చుకుంటే బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్. సో ఇది ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్ రాదు, 5 అటు ఇటులో వస్తుంది. కానీ ఈ రోలో మాత్రం సింగిల్ ఒక్కొక్క పాయింట్కి చాలా ర్యాంక్ వేరియేషన్ ఉంటుంది. సో 38% ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అరౌండ్ 80K ర్యాంక్ దాకా ఉంటుంది. సో అదే 37% ఉంటే వాళ్ళకి అరౌండ్ 90K ర్యాంక్ 90,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 36% వచ్చిన వాళ్ళకి 1 lakh ర్యాంక్ 100K ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 35 వచ్చిన వాళ్ళకి 110, అదే 34% వచ్చిన వాళ్ళకి 120K ర్యాంక్ ఉంటుంది. సో మిగతా స్టూడెంట్స్ ఎవరికి 33, 32, 31, 30, 29, 28లో వచ్చిన వాళ్ళందరికీ కూడా 120K ఎబోవ్ ర్యాంకే ఉంటుంది. సో మనం చూసుకుంటే కనుక బీసీ క్యాండిడేట్స్కి ఓసీ క్యాండిడేట్స్కి మినిమం 100కి 30 రావాల్సిందే. ఆ 30 కూడా 160కి 40 మార్క్స్ అన్నది ఖచ్చితంగా కావాలి. అండ్ అలాగే 600కి 270 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. ఇలా మినిమం కట్ ఆఫ్లు అన్నమాట. ఇవి వచ్చి 30 వచ్చిన వాళ్ళే బీసీఓసీలు కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అనుకోండి
మనకి 28 దాకా వచ్చినా సరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మాత్రమే కండిషన్ 600కి మాత్రం 240 రావాలని ఉంది, కానీ ఇక్కడ 160కి మాత్రం ఎంత వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అయినట్టే. సో వాళ్ళకి ఇది మాత్రమే కన్సిడరేషన్ చేస్తారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో వాళ్ళకి 28 వచ్చినా 29 వచ్చినా వాళ్ళు మాత్రం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్. సో ఐ హోప్ మీకు ఇది మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఒక క్లారిటీ అందించామనుకుంటున్నాము. సో మ్యాక్సిమం ఇవి ఇచ్చిన వాటిలో మీకు 5K అటు ఇట్లో ర్యాంక్ వీళ్ళకి ఉంటుంది, మేము ఇచ్చిన దాంట్లో దీంట్లో 10K అటు ఇట్లో ఉంటుంది స్టూడెంట్స్. ఖచ్చితంగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి మీరు మంచి రిలాక్సేషన్ అందించిన వాళ్ళు అవుతారు స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.